మీడియాతో చిట్ చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు ప్రజల ఇబ్బందులు పడ్డారని అన్నారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో భవిష్యత్తుపై ప్రజలకు భరోసా వచ్చిందని అన్నారు. సమాజానికి హాని కలిగించే ఎవరిని కూడా వదిలేది లేదని హెచ్చరించారు. సీఎం ఎమ్మెల్యేలకు తప్పులు చేయవద్దని పదే పదే హెచ్చరిస్తున్నట్టుగా చెప్పారు. మీడియాతో చిట్ చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో భవిష్యత్తుపై ప్రజలకు భరోసా వచ్చిందని అన్నారు. సమాజానికి హాని కలిగించే ఎవరిని కూడా వదలమని హెచ్చరికలు జారీ చేశారు. మీడియాతో చిట్ చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు ఆయన. అయితే ఆ 5 ఏళ్లు అధికారులు అక్కడ జగన్ ప్రభుత్వం చెప్పిన మాటలు వినారు అని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో భవిష్యత్తుపై ప్రజలకు భరోసా వచ్చిందని అన్నారు. సమాజానికి హాని కలిగించి ఎవరిని కూడా వదలమని హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు తప్పులు చేయవద్దని పదే పదే హెచ్చరిస్తున్నట్లుగా చెప్పారు. అన్ని రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ప్రస్తుతం ఈ రోజు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్ లో కూడా అనేక కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన ముచ్చటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే దానికి చెప్తూ మేము ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు కూడా సరైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం గతంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సిఎస్ కానీ అదేవిధంగా డీజీపీ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడం పట్ల బీసీ సామాజిక వర్గంలో కూడా మంచి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు పరిస్థితి ఉందనే విధంగా చెప్పారు. దాంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో పూర్తిగా ఆర్థికంగా కూడా వెనకబడినటువంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే అధిగమిస్తూనే ముందుకు వెళ్తున్నాం అనే విధంగా కూడా ఆయనైతే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.